గోదావరిఖని ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భవ్య కంటి హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక లేబర్ కోర్టు ప్రక్కన గల సురానీ అరబిక్ స్కూల్లో నిర్వహించినటువంటి ఈ వైద్య శిబిరాన్ని ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు షేక్ హజీ అలీ ప్రారంభించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని నిరుపేద ప్రజల సౌకర్యార్థం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు హజీ అలీ చెప్పారు. శిబిరానికి హాజరైన ప్రజలకు కంటి వైద్యురాలు భవ్య వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ ఆర్గనైజేషన్ ఇంతకుముందు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ ఆర్గనైజేషన్ 2008 నుంచి చేసిన ఇంతకుముందు కూడా 4-5 క్యాంపులు మా శంకర్ గారితోనే కానీ దుర్గాప్రసాద్ గారు కానీ అందరితోనే మేము అప్పుడు క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇవాళ భవ్య గారి డాక్టర్ గారు ప్రముఖ వైద్య నిపుణురాలు వారి సౌజన్యంతో ఈ ఆపరేషన్ ఒక ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు దీన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే భవ్య డాక్టర్ గారు కూడా వాళ్ళు ఉచితంగా కొన్ని మందులు అవసరం ఉన్న వారికి ఇస్తామని అన్నారు. అలాగే మందులు కూడా ఉన్నాయి. మీకు ఈ ఆర్గనైజేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు ఒక వైద్య అనేది కాదు, బ్లడ్ డొనేషన్ కానీ ఇది కుల మతాలకు అతీతంగా ఇది జరుగుతుంది. ఇది ఒక ముస్లింలకే కాదు, ఈ ఆర్గనైజేషన్ కూడా ఒక ముస్లిం కాదు, కానీ ఒకటి ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అని పెట్టడం జరిగింది. దీన్ని 2008లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఎన్నో ఉపయోగమైన కార్యక్రమాలు చేసినాము. పేదవారికి పెళ్ళిళ్ళకు ఆర్థిక సాయం కానివ్వండి, తర్వాత మందులకు కానివ్వండి, నా చదువుల గురించి పిల్లలకు బుక్స్ కానివ్వండి, చదువుల గురించి కూడా డబ్బులు లేకుంటే పిల్లలకు సాయం చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వైద్యకు కూడా మేము మా శంకర్ గారితో కూడా అప్పుడు 10 మంది దాకా ఆపరేషన్లు కూడా చేయించడం, ఉచితంగా ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు మేర్ జకీర్ అలీ, షేక్ హుస్సేన్ బాజీ, జానీ, ఎండి హుస్సేన్, ఎండి ముబీన్, సయ్యద్ మోహిన్, ఎండి షానవాజ్, ఎండి మునవర్, వైద్య సిబ్బంది సుమా, భాగ్య, షాహిద్, ఆటో యూనియన్ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ బురఖాన్, అఫ్జల్, టిప్పు, అన్వర్, అఫ్రీది, షఫీ, సయ్యద్ ఖాదర్ అలీ తదితరులు పాల్గొన్నారు.